సో ఇప్పుడు టమాటాతోని ఒకటి సాల్సా అని ఒకటి ఇది పికిల్ సాల్సా సాస్ అంటే టమాటా గార్లిక్ కొరియాండర్ ఇవన్నీ వేసేసి సాస్ లాగా చేస్తాము. ఎప్పుడన్నా టమాటా పేస్ట్ ఎవరన్నా ఇట్లా ప్రిజర్వ్ చేశారా? ప్యూరీ అంటారు టమాటా ప్యూరీ ఎవరన్నా చేశారా? ఉడకబెట్టకుండా నిలువ పెట్టారా? ఇదంతా ఫ్రెష్ గురువు జస్ట్ ఒక 1 year old. ఈ సాల్ట్ వేసేస్తున్నారు కదా గురువు. పైన తోలు ఏంటండి? అంటే తోలు వల్ల ఏంటి ఇబ్బంది? తోలు మనకి డైజెస్ట్ కాదు. సో మనకు ఇప్పుడు టమాటా సీజన్ కాదు. మనకు వచ్చేవన్నీ హైబ్రిడ్ కాయలే కదా. ఉప్పు గురించి మాట్లాడదామా? అసలు ఏంటి ఇవన్నీ ఎందుకు? సీ సాల్ట్ ఎందుకు? పింక్ సాల్ట్ ఎందుకు? ఇప్పుడు బయట మార్కెట్లో అసలు అంత బ్రాండెడ్ సాల్ట్స్ ఉన్నాయంటే అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి సాల్ట్ తీస్తారు తెలుసా? సీ వాటర్ని డ్రై చేసిస్తారా? అదే అనుకుంటున్నారా? దాంట్లో ఐరన్ యాడ్ చేసిస్తారా? క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్లో పెట్రోకెమికల్స్, పెట్రోల్ డీజిల్ తీసే అంటే క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ డీజిల్ వస్తుంది కదా. సో క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్లో బ్రైన్ వాటర్ అని అంటారు. ఫస్ట్ ఉప్పు నీళ్ళు వస్తాయి. ఆ ఉప్పు నీళ్ళు సముద్రం నీళ్ళలా కాదు. ఇప్పుడు ఎట్లయితే వాటర్ పై లెవెల్లో సాఫ్ట్ ఉంటుంది, బావి నీళ్ళలో కొంచెం ఉప్పు ఉంటుంది, ఇంకా లోపల పోతుంటే ఎట్లయితే హార్డ్ అవుతూ ఉంటుందో అట్లా క్రూడ్ ఆయిల్ తీసేటప్పుడు లోపల నుంచి వచ్చే హార్డ్ బ్రైన్ వాటర్ అది చాలా టాక్సిక్. మళ్ళా సీలో కలిస్తే కూడా అది మళ్ళీ కలుషితం అవుతుంది. సో దాన్ని మళ్ళీ వాళ్ళు డీహైడ్రేషన్ చేసి సాల్ట్ చేస్తారు. సో దాన్ని మళ్ళీ బైండింగ్ కాకుండా దాంట్లో సాల్ట్స్ బైండ్ అవుతాయి తెలుసా. సో దాంట్లో మళ్ళీ యాంటీ కేకింగ్ ఏజెంట్స్ అని రిఫైనింగ్ మళ్ళీ బ్లీచింగ్ చేస్తారు, రిఫైనింగ్ చేస్తారు. తర్వాత మళ్ళీ దాంట్లో మినరల్స్ ఐరన్ కావాలి కాబట్టి దాంట్లో ఓన్లీ సోడియం క్లోరైడ్ ఉంటుంది కాబట్టి దాంట్లో మళ్ళీ ఐరన్ సింథటిక్ ఐరన్ వస్తాయి. రిఫైన్డ్ సాల్ట్ అంటున్నాను. రిఫైన్డ్ సాల్ట్ కల్లుప్పు అనేది న్యాచురల్ అండి. కల్లుప్పు అనేది న్యాచురల్, కానీ దాంట్లో కూడా ఐరన్ వేస్తున్నారు. ఇప్పుడు బ్లీచింగ్ చేస్తున్నారు. అంటే మామూలుగా ఇది గోకర్ణ రీజియన్లో ఇంత బ్రౌన్ ఉంటుంది, మన రీజియన్లో కొంచెం బ్రౌనిష్ ఉంటుంది. ఫుల్ వైట్. అయితే ఇప్పుడు మీకు కల్లుప్పున్న ప్రాబ్లం లేదు, కానీ ఆ పౌడర్ సాల్ట్ తీసుకోవద్దు. ఇది గోకర్ణ నుంచి తెప్పించాను. రాక్స్ అది హిమాలయన్ రాక్స్ వాడాను, కానీ అది కరగట్లేదు. దాని బదులు అంటే చాలా టైం పడుతుంది. దాంట్లో రాక్స్ చాలా వస్తున్నాయి, అందుకనే అది వాడట్లేదు. హిమాలయన్ రాక్ సాల్ట్ ఇక్కడ అన్ని చోట్ల దొరుకుతున్నాయి. ఇది గోకర్ణలో వాళ్ళు పంపరంట. నేను ఎవరో పోతుంటే వాళ్ళతో తెప్పించాను. అంతే గోకర్ణ అక్కడ గోవా దగ్గర. గోవా ఎక్కడమ్మా తెలీదు. గోకర్ణ అంటే ఇదైతే గోవా దగ్గర కర్ణాటకలో వస్తుంది. దొరికితే తీసుకోవచ్చు, నష్టం ఏం లేదు. సో ఇప్పుడు అట్లీస్ట్ మీరు క్రిస్టల్ సాల్ట్ తీసుకోండి, రాళ్ళుప్పు. ఉంది అంటే అట్లీస్ట్ అది బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఐడైజ్ అని రాయకపోతే వాళ్ళు అమ్మని ఇస్తలేరు. పచ్చళ్ళు ఉప్పు అని అడగాలి, దొడ్డు ఉప్పు, అది బెటర్. అది హిమాలయన్ సాల్ట్. అది పౌడర్ వాడినా కానీ మనము ఈ ప్రాసెస్ లో బ్రేక్ డౌన్ అయింది. బయట రాళ్ళు దొరుకుతున్నాయి, చాలా హార్డ్ మినరల్స్ ఉంటాయి. అదే ఈ ప్రాసెస్ లో చేసుకుంటే సెపరేట్ చేయొచ్చు. క్లోజ్ ఉంది న్యాచురల్. అదే న్యాచురల్ అంటే మట్టి నుంచి వచ్చేదే, కానీ హార్డ్ మినరల్స్ ఉంటాయి. అది చాలా కష్టంగా బ్రేక్ డౌన్ అవుతుంది.
సో దీంతో ఏం చేస్తాము అనేది చెప్తాను, అన్నీ రెడీ పెట్టుకుంటే బీట్రూట్ ముక్కలు చేయండి అవి. ఫీల్ చేస్తే కానీ చేయటం కొత్తిమీర కొంచెం ఏరుతారా? కొత్తిమీర నేనే తిప్పుతా. కడిగి తేవాలి. ఇది ఇవి పైనవి చాప్ చేసి కడిగితే మట్టి రాదు. క్యారెట్ ఎవరు తురుముతారు? పొట్టు తీసేసి క్యారెట్ తురుమాలి. ఆ, అది లేదు, అయితే చాప్ చేయాలి, సన్నగా తరిగేయాలి. సో క్యారెట్ పికిల్ చేస్తాము, టమాటా సాల్సా చేస్తాము, తర్వాత క్యాబేజ్ సార్క్రాట్ చేస్తాము. 7 అయిపోయిందా? అయితే అంత చాలా అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఏం మిస్సింగ్ ఉన్నాయి? బెండకాయ అది ఎట్లుందో చెప్పలేదు కదా, చెప్పాలి అది. బెండకాయ పేర్చారు. సో బెండకాయతోని ఎట్లా బయోసాల్ట్ చేసుకోవాలి అనేది ఇది ఒక వింగ్ అయిపోతుంది బయోసాల్ట్. అదొక్కటి కంప్లీట్ చేస్తే బయోసాల్ట్ వింగ్. సో ఇప్పుడు బెండకాయలు ఇట్లా పేర్చుకోవాలి. ఇంకా ఉన్నాయి బెండకాయలు అయిపోయాయి. అయితే ఏమవుతుందంటే వాటర్ వేసాక కొంచెం ఉబ్బుతాయి, సాఫ్ట్ అవుతాయి, మళ్ళీ పైకి వస్తుంది. సో మధ్యలో మళ్ళీ కుచ్చుకోవాలి, ఇట్లా మళ్ళీ లోపల కుచ్చేస్తే ఈ టైట్ ఉన్నప్పుడు వాటర్ పైకి రావు, ఐ మీన్ బెండకాయలు పైకి తేలవు. సో ఇప్పుడు బెండకాయలు పైకి తేలితే మనకి ఆక్సిడేషన్, అది ఎయిర్కి అది తొందరగా చెడిపోతుంది. సో వాటర్ లోపల సబ్మర్జ్ ఉంటే ఏం కాదు. అండ్ గ్యాసెస్ రిలీజ్ చేయాలి, రిలీజ్ చేయకపోతే అట్లా అయితే బెండకాయలు నీళ్ళు పోసి ఫస్ట్ 3 hours వాటర్ తీసేయండి. ఫస్ట్ 3 hours వాటర్ తీసేయండి, ఎందుకంటే దాంట్లో పచ్చిదనం ఉంటుంది, అది పోతుంది. తర్వాత కావాలంటే బయోఎంజైమ్లో కడిగి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళలో కడిగి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు సీజన్ బెండకాయలు చలికాలంలో రావు, చలికాలంలో మందులు ఎక్కువ వేస్తారు. సో అందుకనే బెండకాయలు త్రూఅవుట్ ద ఇయర్ రాదు. సో తెచ్చి ఇట్లా ఈవెన్ మీరు కూరకు వాడుకున్న పైన తొడవలు పడేస్తారు కదా, అది కూడా వాడచ్చు బయోసాల్ట్, కానీ న్యూట్రిషన్ వాల్యూ ఫుల్ బెండకాయలు ఎక్కువ వస్తుంది. సో ఇది వాటర్ పోసుకొని, వాటర్ పోయింది, గ్లాస్ సో ఎంత వాటర్ పోయాలి అంటే అది మునగాలి, ప్లస్ పైన ఎయిర్ గ్యాప్ ఉండాలి. ఫస్ట్ 3 hours వాటర్ తీయాలంటే మనం వంటకు వాడుకోవచ్చు. సో తర్వాత మళ్ళీ నీళ్ళు చేంజ్ చేసినప్పుడు ఆ పచ్చిదనం వాసన రాదు. తర్వాత ఓపెన్ క్లోజ్ చేయాలి, 16 hours ఉంచాలి ఫస్ట్ టైం. ఎండలు ఎక్కువ ఉంటే 12 hours ఉంచాలి. మీకు స్లైమ్ ఎట్లా రావాలి అంటే చిక్కదనము, ఇది అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు గ్యాసెస్ తీయాలంటే ఒకటేసారి మూత తీయొద్దు, కొంచెం తీసి ఆపేయాలి. అప్పుడు ఆ గ్యాసెస్ వెళ్ళిపోతే అప్పుడు మూత తీయొచ్చు ఈజీగా. కొంచెం పోయొచ్చు. ఇంకా పోయండి. అంతన్నా ఉండాలి, అంటే ఎందుకంటే అది ఉబ్బుతుంది కాబట్టి మళ్ళా కొంచెం వాటర్ ఎక్కువనే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు అది వెడల్పు ఉంది కాబట్టి గ్యాసెస్ తక్కువ ఉంటాయి, ఇది నేరో ఉంటే గ్యాసెస్ ఎక్కువ అవుతాయి. అండ్ దీంట్లో బెండకాయలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి, అంటే లైక్ చాలా వేసేసాను, వాటర్ తక్కువ ఉంది. సో షుగర్స్ ఎక్కువ ఉన్నాయి, మైక్రోబియల్ యాక్టివిటీ ఫాస్ట్ అవుతుంది. సో మనకు దాంట్లో 1/2 కిలో బెండకాయలకి 1 లీటర్ స్లైమ్ వస్తుంది. సారీ, 1 లీటర్ స్లైమ్, 1 లీటర్ వాటర్కి 1/2 కిలో బెండకాయలు కావాలి.
దాంట్లో మీకు అట్లీస్ట్ 3 to 4 లీటర్ స్లైమ్ వస్తుంది, అంటే సెకండ్ థర్డ్ ఐటరేషన్స్ కూడా చేయొచ్చు. ఇది చూపిస్తాను, ఈ చిక్కదనం రావాలి మీకు. ఇప్పుడు చూడండి, ఇది ఇంత చిక్కదనం ఉండాలి. తెలుసు. దీన్ని ఓక్రా స్లైమ్ అంటారు, బెండకాయ జిగురు. నేను ఏం చేస్తాను? అయితే చాలా మంది ఏం చేశారంటే, నేను చెప్పినప్పుడు స్టార్టింగ్లో మామూలుగా బెండకాయ నీళ్ళని నానబెట్టి 6 గంటలు 8 గంటల తర్వాత నీళ్ళు తీసుకున్నారు. దాంట్లో మీకు ప్రయోజనం ఉండదు, ఎందుకంటే దీంట్లోనే ఆ స్టార్చెస్ ఉంటాయి, ఆ షుగర్స్ ఉంటాయి, మైక్రోబెల్ యాక్టివిటీ ఉంటుంది. అప్పుడు సాల్ట్ సాచురేషన్ చేస్తే మీకు అది బ్రేక్ డౌన్ ఈజీగా అవుతుంది. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, ఇంకా ఇంత చిక్కదనంలో సాల్ట్ కరగదు, చూసారా? అదే, సో సాల్ట్ కరగదు, సో టైం ఎక్కువ పడుతుంది బేసికలీ. సో ఏం చేయాలంటే షేక్ చేయాలి, షేక్ చేస్తే కరుగుతుంది. ఎక్కువ షేక్ చేయాలి, ఎక్కువ షేక్ చేయాలి, థిక్నెస్ ఉంది కదా. థిక్నెస్ ఉంది కాబట్టి షేక్ చేస్తే కరుగుతుంది. సేమ్ మళ్ళీ దీంట్లో కూడా రెసిడ్యువల్ కంటెంట్ ఉంటుంది, సాచురేషన్. దీంట్లో కూడా వడగట్టడం ఇంపార్టెంట్. ఆ విత్తనము కానీ, ఆ బెండకాయలో ఫైబర్స్ కానీ ఇవన్నీ వచ్చినాయంటే మైక్రోవేల్ యాక్టివిటీ ఫాస్ట్ అయిపోతుంది, అది మనకు వద్దు. సో ఇది మళ్ళీ 7 days సేమ్ ప్రాసెస్, వడగట్టుకొని ఆ లిక్విడ్ మనం పెట్టుకోవచ్చు. క్లాత్ అండ్ స్ట్రెయిన్ మట్టుతోనే స్ట్రెయినర్ వాడను నేను, క్లాతే వాడతాను. సో ఇప్పుడు ఇది దాన్ని మళ్ళీ నీళ్ళలో ఇది chops. పెట్టాలంటారా? టవలు ఏమన్నారు? నీళ్ళు అవసరం లేదు కదా దీనికి. దేనికి? వాష్ చేయలేదా? అవసరం లేదు. ఇది వాష్ చేసి పెట్టావు కదా, నీళ్ళని మనకి వేడి నీళ్ళలో వాష్ పెట్టేసి చేసి మసాలా. వస్తుందా? ఓకే, ఒక గిన్నెలో వేసేసి ఎలా కడుక్కోవాలి ఆ గిన్నెలో వాటర్ వేసేసి లూజ్ చేయాలి. జనరల్ గా మిగతాది